హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది అందంగా కనిపించాలని ముఖాన్ని మాత్రం శ్రద్ధ తీసుకుంటారు, కానీ చేతుల గురించి అస్సలు శ్రద్ధ తీసుకోరు. కానీ చేతుల గురించి పట్టించుకోకపోతే చేతులపై మృత కణాలు పేరుకుపోయి కాంతి విహీనంగా నల్లగా మారిపోతాయి. అలాగే గరుకుగా మారి ముడతలు కూడా పడిపోతాయి. అయితే అలాంటి చేతుల్ని అందంగా మార్చుకునే ఒక అద్భుతమైన హోమ్ రెమెడీ టిప్ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. మరి ఆ టిప్ ఏంటో వీడియో పూర్తిగా చూసే ముందు మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా నొక్కేయండి. ఫ్రెండ్స్, ఈ టిప్ కోసం మనకు కావాల్సింది ఎర్ర కందిపప్పు. అవును ఫ్రెండ్స్, వీటిని మసూర్ దాల్ అని కూడా అంటారు. ఈ కందిపప్పు మన స్కిన్ అందాన్ని మెరుగుపరచడానికి, ముఖ్యంగా చర్మాన్ని తెల్లగా మార్చడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను వీటిని ఒక చిన్న కప్పుకు తీసుకున్నాను. అలాగే ఒక కప్పు బియ్యం. మీరు ఈ క్వాంటిటీని ఎక్కువైనా తీసుకోవచ్చు, తక్కువైనా తీసుకోవచ్చు, కానీ కందిపప్పుని బియ్యాన్ని సమానంగా తీసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ కందిపప్పుని బియ్యాన్ని మీరు మిక్సీలో వేసి ఎంతలాగా పొడి చేయగలరో అంతలాగా, కొద్దిగా బరకగానే ఇది పొడవుతుంది. అలా బరకగా మిక్సీ పట్టి పొడి చేసుకోండి. ఫ్రెండ్స్, నేను వీటిని పొడి చేశాను, చూశారు కదా. ఇలా మనకి కందిపప్పు బియ్యం ఇలా బరకగా పొడిలాగా మారుతుంది. ఎక్కువగా పొడైనా చేసుకొని ఎయిర్ కంటైనర్లో స్టోర్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే పదార్థాలను కలిపి మీరు అప్పటికప్పుడు ఈ ఫేస్ ప్యాక్ని అయినా తయారు చేసుకోవచ్చు. మీరు ఈ పొడిని 1 నెల రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఈ టిప్ని ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఈ పొడిని వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక సగం టమాటా ముక్క రసాన్ని కలపాలి. మీరు టమాటాని మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసుకునైనా కలుపుకోవచ్చు. తరువాత ఇందులో చిటికెడు పసుపు కలపాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను చిటికెడు పసుపు మాత్రమే కలుపుతున్నాను. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పెరుగును కలపండి. ఇప్పుడు ఈ పదార్థాలన్నిటినీ బాగా మిక్స్ చేయండి. ఫ్రెండ్స్, మీది కనుక డ్రై స్కిన్ అయితే మీరు ఇందులో 1 టేబుల్ స్పూన్ పాలునైనా కలుపుకోవచ్చు. ఇలా ఈ పదార్థాలన్నిటినీ బాగా మిక్స్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ప్యాక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు ఈ ప్యాక్ని కొద్దిగా తీసుకొని మీ చేతులపై పూర్తిగా అప్లై చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చేయవలసింది ఏమీ లేదు. ఈ ప్యాక్ని ఇలాగే ఒక 30 నిమిషాల పాటు ఇలాగే ఆరనివ్వండి. ఫ్రెండ్స్, ఇప్పుడు 30 నిమిషాలు అయిపోయింది. చూసారు కదా, ప్యాక్ పూర్తిగా ఆరిపోయింది. ఇప్పుడు మీరు ఈ ప్యాక్ని ఇలా కడిగేయకుండా మీ చేతులతో మృదువుగా స్క్రబ్బింగ్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు పూర్తిగా మీరు స్క్రబ్ చేస్తూ ఈ ప్యాక్ని రిమూవ్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ ప్యాక్లో మనం ఎర్ర కందిపప్పును వాడాం. మన స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేయడంతో పాటు ఒక మంచి మాయిశ్చరైజర్గా పనిచేసి చర్మాన్ని టైట్ చేస్తుంది. అలాగే ముడతలని కూడా తొలగిస్తుంది. ముఖ్యంగా చర్మ కాంతిని పెంచుతుంది. ఫ్రెండ్స్, అలాగే మనం ఇందులో టమాటో అలాగే పెరుగు కలపటం వలన మన చేతులపై ఉన్న ట్యాన్ పోగొట్టుకోవటానికి ఈ ప్యాక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఈ ప్యాక్ అనేది మీ చేతులపై ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేయటమే కాకుండా మీ చేతుల్ని తెల్లగా, అందంగా, మృదువుగా కూడా మారుస్తుంది. ఫ్రెండ్స్, ఇలా ఒక 5 నిమిషాలు స్క్రబ్ చేసుకున్న తర్వాత మీ చేతుల్ని నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. అయితే మీరు సోప్తో మాత్రం వాష్ చేసుకోకండి. మీరు కనీసం ఒక 2 గంటల పాటు సోప్ని మాత్రం యూజ్ చేయకండి. ఈ ప్యాక్ని కనుక మీరు వారానికి 2 సార్లు వాడితే మీ హ్యాండ్స్ పూర్తిగా శుభ్రం కావడంతో పాటు అందంగా మెరిసిపోతాయి. అలాగే ఇందులో మనం పాలు కలపటం వలన ఇది మన స్కిన్కి చాలా మంచి మాయిశ్చరైజింగ్ కూడా ఇస్తుంది. ఫ్రెండ్స్, చూశారు కదా నా హ్యాండ్స్లో ఎంత మార్పు వచ్చిందో. ఫ్రెండ్స్, ఈ టిప్ అనేది చూస్తుండగానే మీ చర్మంపై చాలా మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. మీ చర్మాన్ని మంచి ఎక్స్ఫోలియేట్ చేయడంతో పాటు మృత కణాలను తొలగించి చర్మాన్ని అందంగా మారుస్తుంది. అలాగే మీ చర్మానికి చాలా మంచి పోషణని కూడా ఇస్తుంది. మీరు ఈ టిప్ని కేవలం హ్యాండ్స్కి మాత్రమే కాదు, కాళ్ళు, చేతులు, ముఖానికి కూడా వాడుకోవచ్చు. అయితే ముఖానికి స్క్రబ్ చేసేటప్పుడు కొద్దిగా సున్నితంగా అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.